నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేల ఉసిరి ఇది గ్రామీణ ప్రాంతంలో ఉండే అందరికీ పరిచయమైన మొక్కే. ఇది రోడ్డు పక్కన, రైల్వే ట్రాకుల పక్కన, కాలువగట్ల పక్కన పిచ్చి మొక్కలాగా పరిగణిస్తారు. ఈ నేల ఉసిరి ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఈ నేల ఉసిరిని కొన్ని రాష్ట్రాలలో దాన్ని సాగు చేస్తున్నారు. సాగు చేసి నేల ఉసిరిని ఆయుర్వేద మందులు తయారు చేసే కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. నేల ఉసిరి మన పూర్వీకులు వందల సంవత్సరాల నుంచి ఆకుని కామెర్ల వ్యాధి తగ్గించడానికి వాడుతున్నారు. ఆకులు కొంతమంది ఉదయం కొన్ని ఆకులు, రాత్రి కొన్ని ఆకులు నవ్వులుతుంటారు. కొంతమంది దాన్ని పసరు తీసి రసాన్ని తాగుతూ ఉంటారు. ఆకులను ఒక ఉండ కింద చేసి, ఆకులు నలిపి ఉండ చేసి, ఆకులు ఉండ ఉదయము రాత్రి తింటుంటారు. నేల ఉసిరి కాలేయానికి చాలా బాగా పనిచేస్తుంది. కామెర్లు తగ్గటానికి, కామెర్ల నుంచి త్వరితగతిన కోలుకోవడానికి, అలాగే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లాంటి వైరస్ల నుంచి కాలేయాన్ని విముక్తి చేయటానికి కూడా ఉపయోగపడుతుంది. నేల ఉసిరి వేరుని పాలల్లో మరిగించి తీసుకుంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లాంటి వైరస్లు శరీరం నుంచి బయటికి పోతాయి. అలాగే కామెర్లు ఉన్నప్పుడు నేల ఉసిరి రసాన్ని పెరుగుతో కలిపి 2 పూట్ల తీసుకోవటం వల్ల కామెర్లు తగ్గుతాయి. ఇక 2, ఈ నేల ఉసిరికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, కాలేయము యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగుపడుతూ కామెర్లకు, హెపటైటిస్ వైరస్లకు చికిత్స చేయటమే కాకుండా మరో 9 ఆరోగ్య ప్రయోజనాలు. రెండవది మనం పరిశీలిస్తే శ్వాస సమస్యలు, గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, ముక్కు బ్లాకు, సైనస్సు, ఇసినోఫీలియా, ఆస్తమా, తుమ్ములు, దగ్గితే కళ్ళిపట్టడం లాంటి శ్వాస సమస్యలను నివారిస్తుంది. ఈ నేల ఉసిరి రసాన్ని పటిక బెల్లం, కలకండ అంటారు, దాంతో కలిపి 1 స్పూన్ తీసుకుంటే ఉదయము రాత్రి శ్వాస సమస్యలను అరికడుతుంది. 3, చర్మ వ్యాధులకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. గజ్జి, తామర లాంటి వ్యాధులు ఉన్నప్పుడు ఈ ఆకుని పేస్టులా తయారు చేసి దాంట్లో కొద్దిగా ఉప్పు కలిపి ఎక్కడైతే గజ్జి, తామర ఉన్నాయో అక్కడ రాస్తే పూర్తిగా నివారించబడతాయి గజ్జి, తామర. 4, నేల ఉసిరి వేరుని 1 అర గ్లాసు ఆవు పాలతో కలిపి తీసుకోవటం వల్ల రక్తహీనతను నివారించవచ్చు. రక్తహీనత అనేది మహిళలకు అధికంగా ఉంటుంది. నెలసరి సమయం, పీరియడ్స్లో రక్తస్రావం జరగటం, గర్భము ధరించినప్పుడు, బాలింతగా శిశువుకు పాలిస్తున్న సమయంలో కూడా రక్తహీనత ఉంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లల్లో పొట్టలో పురుగులు ఉండటం వల్ల కూడా పిల్లలకు రక్తహీనత ఉంటుంది. పురుగులు ఏంటంటే ముఖ్యంగా కొంకె పురుగు, హుక్వామ్, అది రక్తాన్ని పీల్చేస్తుంది. దాంతోపాటు నుసి పురుగు, ఏలికపాము, బద్దె పురుగు, వాటి ప్రభావం వల్ల కూడా రక్తహీనత ఉంటుంది. ఈ పురుగులు పోవటానికి ఆల్బెండజోల్ సిరప్, జెంటెల్, ZENTEL అనే సిరప్ చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకైతే 400 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ వరుసగా 3 రోజులు వేయాలి. పురుగులు ఉన్నా లేకపోయినా ఆల్బెండజోల్, జెంటెల్, ZENTEL వాడటం వల్ల ఎటువంటి నష్టము, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. పురుగులుంటే పోతాయి,
ప్రతి 3 నెలలకు తప్పనిసరిగా పిల్లలందరికీ కూడా ఈ ఆల్బెండజోల్ జెంటల్ సిరప్ వాడటము శ్రేయస్కరము, ఆరోగ్యకరము. నేల ఉసిరికి కూడా ఈ రక్తహీనత, పురుగులు రక్తము పీల్చివేయటం వల్ల వచ్చే రక్తహీనతను నివారిస్తుంది. 5 మూత్రపిండ వ్యాధులు. తరచుగా మూత్రములో చీము కణాలు, మూత్రము మంట, గంటకి మూత్ర విసర్జనకు వెళ్ళవలసి రావటం, అటువంటి వారు ఈ నేల ఉసిరి రసాన్ని ఒక గ్లాసు ఆవు పాలతో కలిపి తీసుకుంటే 2 పూటలు మూత్ర సంబంధ వ్యాధులకు మేలు జరుగుతుంది. ఇక 6 ఎక్కిళ్ళు వస్తుంటాయి. ఎక్కిళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా మంచినీళ్ళు తాగని చెప్తారు, అయినా తగ్గదు. అల్లోపతి వైద్యంలో ఒక ట్యాబ్లెట్ ఉంది, ఎక్కిళ్ళు నియంత్రించే ట్యాబ్లెట్. దాని పేరు లియోఫెన్, LIOFEN. ఈ లియోఫెన్ అనే ట్యాబ్లెట్ వాడితే ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఎప్పుడో ఒకసారి వచ్చిన ఎక్కిళ్ళు పర్వాలేదు, కానీ రోజువారీగా ఎక్కిళ్ళు వచ్చినాయి అంటే మూత్రపిండాలు పాడైపోయిన వారికి, రక్తములో క్రియాటినిన్ అధికమైన వారికి, పొటాషియము పరిమాణం పెరిగిన వారికి ఎక్కిళ్ళు వస్తాయి. ముఖ్యముగా షుగర్ ఉన్న వాళ్ళకి రోజు ఎక్కిళ్ళు వచ్చినాయంటే దీర్ఘకాలికంగా షుగర్ ఉండటం వల్ల మూత్రపిండాలు పాడైపోయి ఎక్కిళ్ళు రావచ్చు. కనుక లియోఫెన్ ట్యాబ్లెట్లతోనూ లేదు నేల ఉసిరి వల్ల కూడా ఎక్కిళ్ళు తగ్గే గుణం ఉంది. వీటితో కాలయాపన చేయకూడదు. ఎప్పుడో ఒకసారి వస్తే వాడచ్చు, కానీ రోజువారీ ఎక్కిళ్ళు వచ్చినాయి అంటేది మూత్రపిండాల వ్యాధిగా గుర్తించండి. 7 కొంతమందికి ఆకలి వేయదు. ఆకలి కోసమని రకరకాల టానిక్లు తాగుతుంటారు. ఆకలి కోసం అల్లోపతి వైద్యంలో సైపాన్, CYPON అనే టానిక్ భోజనానికి ముందు ఒక 3 స్పూనులు తీసుకోవడం ద్వారా ఆకలి మెరుగవుతుంది. ఈ సైపాన్ ఇంగ్లీష్ మందు బదులుగా ఈ నేల ఉసిరి ఆకులు నవలటము ద్వారా, రసము తాగటము ద్వారా ఆకలిని మెరుగుపరుచుకోవచ్చు. 8 మూత్రపిండములో ఎవరికైనా రాళ్ళుంటే ఆ రాళ్ళు కరగటానికి, రాళ్ళు పగలటానికి నేల ఉసిరి ఆకుల కషాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. 9 నేల ఉసిరి కొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టే గుణం ఉంది. శరీరములో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్ని నిరోధిస్తుంది. ఇక 10 స్త్రీలకు తెల్లబట్ట చాలా బాధాకరమైన విషయం. తెల్లబట్ట వచ్చి కొంతమందికి పెరుగులాగా రావటం, దురద, వాసన, ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తాయి. రతి క్రీడలో పాల్గొనడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అటువంటి తెల్లబట్టతో బాధపడుతున్న మహిళలు ఎవరైనా కూడా తరచుగా వస్తుంటే తప్పనిసరిగా షుగర్ పరీక్ష చేయించుకోండి. షుగర్ వ్యాధి, డయాబెటీస్ ఉన్న వారికి తెల్లబట్ట అధికంగా వస్తుంది. కొద్దిగా తెలుపు అవడం అనేది సహజం. పెరుగుల వాసనతో యోని చుట్టుపక్కల తీవ్రమైన దురద ఉంటే దాన్ని అశ్రద్ధ చేయవద్దు. నేల ఉసిరి వేరుని బియ్యము కడిగిన నీటితో కలిపి ఉదయము రాత్రి 2 సార్లు సేవించటము ద్వారా తెల్లబట్టకు చక్కటి పరిష్కార మార్గంగా మనం భావించవచ్చు. గ్రామాలలో పిచ్చి మొక్కలా ఉండే నేల ఉసిరి ఇన్ని రకాల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నది.
నేల ఉసిరిని దీన్ని ఫిలాంథ్రస్ నిరూరియా అంటారు. దీని నుంచి తయారు చేసిన గొట్టాలు ఇంగ్లీష్ మందుల షాపులో కూడా కామెర్ల వ్యాధి నియంత్రణకు ఉపయోగిస్తున్నారంటే మనం ఎంతో ఆనందించవలసిన విషయం. గ్రామీణ వాసులు ఇప్పటికీ కూడా వందల సంవత్సరాలుగా కామెర్లు అనగానే నేల ఉసిరి ఆకు తెచ్చి ఆ చేతిలో నూరి ఉండలు చేసి ఉదయం ఒక ఉండ రాత్రి ఉండ తీసుకోవటం అనేది మన ఆనవాయితీ, పరిపాటి అనేది గ్రహించండి.